హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను పొద్దున మార్నింగ్ టిఫిన్ కోసము. అందుకే అన్నం చేసి పెట్టుకున్నాను. అది అన్నం వేడిగా ఉంది, అందుకే కొంచెం చల్లగారాలని పెట్టుకున్నాను. ఎందుకంటే వేడి అన్నంలో చేస్తే పులిహోర ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఎంత తీసుకున్నానంటే, ఈ గ్లాసులో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. నలుగురున్నాం మేము. నలుగురికి 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఈ అన్నం వేడి ఉన్నప్పుడు మనం చేసుకోకూడదు. ఎందుకంటే అది ముద్దగా అయిపోతుంది. మేము వేడి అన్నాలు చేసుకుంటే ఇది చల్లగా అయిన తర్వాత మనం చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయింది. ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం ఆయిల్ పెడతాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. మనము ఎంత తక్కువన అంత ఆయిల్ వాడాలి. అది మంచిది. కొందరు చాలా ఆయిల్ వాడతారు. నేను తక్కువనే ఏస్తాను ఆయిల్ ఎప్పుడు. ఇప్పుడు ఆయిల్ కొంచెము వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలేస్తున్నాను. తర్వాత ఒక అర స్పూను జీలకర్ర ఏస్తాను. తర్వాత ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు. నేను శనగపప్పు, తర్వాత మినపప్పు కొంచెం ఎక్కువ ఏస్తాను. ఎందుకంటే మా పిల్లలకి 2 చాలా నచ్చుతుంది. చాలా ఇష్టం వాళ్ళకి అది. అందుకే ఎక్కువ ఏస్తున్నాను. మీకెంత కావాలో అంత ఏసుకోండి. ఇది తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలేస్తున్నాను. తర్వాత మనము పచ్చిమిరపకాయలు కూడా ఏస్తామండి దానికి, కారంకి. అందుకే ఎండుమిరపకాయలేసినప్పుడు చూసుకొని ఎయండి. ఇది చాలా మంచిగుంటుంది. మీరెక్కడైనా బయటికెళ్తారనుకోండి, పిక్నిక్‌కెళ్తారు, ట్రావెల్‌కెళ్తారు, ట్రైన్‌కి తీసుకొని వెళ్ళాలి ఉంటుంది. అప్పుడని ఇది చేసుకొని వెళ్ళొచ్చు. తర్వాత ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు. సడెన్‌గా ఏం చేయాలి అన్నప్పుడు ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు. ఇది మంచిగా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. మీ తెలుగు వాళ్ళు పులిహోర చేస్తారు కదా! అది ఒక రకంగా ఉంటుంది. అది చాలా నచ్చుతుంది నాకు. కానీ ఇది ఒక రకంగా ఉంటుంది. మా ఊరు సైడ్ ఇట్లా చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికి వెల్లిపాయలేయము మేము. అట్లనే చేస్తాము. దేవుడికని చేసినప్పుడు వెల్లిపాయలేయవు. ఇప్పుడు కొన్ని పల్లీలేస్తున్నాను. ఇక పల్లీలు కొందరు చాలా ఏస్తారు. ఇది చాలా ఏస్తే అంత బాగుండదది. నోటికి అదే దొరుకుతుంది తిన్నప్పుడు. అందుకే నేను కొంచెం తక్కువేస్తున్నాను. పల్లీలేసిన తర్వాత మంచిగా అది ఫ్రై కావాలి. పల్లీలెప్పుడు మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అది. ఇప్పుడు ఫ్రై అయ్యే వరకు మనము పల్లీలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకంటే ఇది చాలా నచ్చుతుందండి. పొద్దున్న బాక్స్‌కి కూడా చేసి ఇవ్వచ్చు. పిల్లలు పొద్దున్ననే లేసి ఏం చేయాలి టిఫన్ అంత ఆలోచన చేసినప్పుడు ఇది వెంటనే అయిపోతుంది. ఒక అన్నం చేసుకుంటే అయిపోతుంది. అంటే 10 నిమిషాలు ఇది మసాలా చేసుకొని బాక్స్‌కి రెడీ చేసి ఇవ్వచ్చు. మీ హస్బెండ్ ఆఫీస్‌కెళ్తారంటే కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేస్తున్నాను. నేను పసుపు లాస్ట్‌లో ఏస్తాను. ఎందుకంటే కొందరు ఫస్టే ఏస్తారు పసుపును. ఏమంటే అది పసుపు కొంచెం వేడి అయితే ఒక రకంగా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అందుకే నేను అన్నీ అయిన తర్వాత లాస్ట్‌లో పసుపేస్తాను. ఒకరు ఒక్కొక్క రకంగా చేస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తారు. నేను చేసేది ఇట్లా. మా ఊర్లో నేను చేసేది ఇట్లా. అది మీకు చూపిస్తున్నాను. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ నిమ్మకాయ పులిహోర అంటే. ఇప్పుడు నేను ఒక 5, 6 పచ్చిమిరపకాయలేస్తున్నాను. ఒక 6 ఏసాను నేను. ఎందుకంటే ఇది కారం లేదు. కొన్ని మిరపకాయలు కారం ఉంటుంది. కొన్ని కారం ఉండదు. మనకి తెలియదు. అందుకే ఇది 5, 6 ఏస్తున్నాను. ఇది కారం ఉన్న మిరపకాయలంటే ఒక 2, 3 ఏస్తే చాలండి. చాలా కారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మిరపకాయలేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. మిరపకాయలు కూడా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి అది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో నేనేం చేస్తానంటే ఒక అర స్పూను షుగర్ ఏస్తున్నాను. ఇది ఎవ్వరు ఎయ్యరు. కానీ నేనేస్తున్నాను. ఎందుకంటే మీరు షుగర్ ఏసిన వల్ల ఒక రకంగా టేస్ట్ వస్తుందండి. మీరెప్పుడు ఎయలేదంటే ఒక్కసారి ఏసి చేసి చూడండి. కొంచెం తియ్యగొస్తుంది కదా! దానివల్ల ఒక రకంగా టేస్ట్ ఇస్తుంది పులిహోరకి. చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. అందుకే ఏస్తాను. ఇది అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఎయ్యాలి. ఎందుకంటే అది షుగర్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది. అన్నీ పట్టుకుంటుంది దానికే. ఇప్పుడు అన్నీ మసాలా రెడీ అయిన తర్వాత అన్నానికి ఏసాను నేను చూడండి. ఇప్పుడు అన్న అన్నంకి మిక్స్ చేసినప్పుడు నేను 1.5 స్పూను ఉప్పేస్తున్నాను. తర్వాత కొంచెం నిమ్మకాయ రసం ఏస్తున్నాను. ఈ నిమ్మకాయ రసం నేను సీజన్ అప్పుడు తీసి బాటిల్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెడతానండి. అదే ఇది రసము. అట్లా మీరు పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు పులిహోర. ఇప్పుడు అన్నీ మిక్స్ చేస్తున్నారు. మీరు మంచిగా చేతుల నుంచి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఇంకా ఒక రకంగా టేస్ట్ వస్తుంది మన చేతుల నుంచి మిక్స్ చేసింది. ఇప్పుడు మీకు నూనె తక్కువ ఉంటే కొంచెం నూనె ఏసుకోవచ్చు. తర్వాత మీకు 10 మినిట్స్ మిక్స్ అయిన తర్వాత అట్లనే పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అన్నీ మిక్స్ చేసి అప్పుడే సర్వ్ చేస్తే దాంట్లో కొంచెం కూడా టేస్ట్ అనిపించదు మనకి. ఒక 10 మినిట్స్ పెడితే అది అన్నీ తీసుకుంటుంది అన్నము.
అప్పుడు మళ్ళీ ఏం తక్కువ ఉంటే అది మిక్స్ చేసి మనం సర్వ్ చేయొచ్చు. అందుకే మీరు అట్లనే పెట్టుకోండి. చూడండి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. చాలా మంచిగా కనిపిస్తా ఉంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. పిల్లలకి పొద్దుననే చేసి ఇవ్వచ్చు. ఎవరైనా గెస్ట్ వస్తే వెంటనే చేయడానికి చాలా మంచిగా ఉంది. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అందరికీ. ఎన్నిసార్లు చేసి ఇస్తే కూడా బోర్ కొట్టదు. అంత మంచిగా తింటారు. ఇప్పుడు లాస్ట్‌లో నేను కొంచెము కొత్తిమీరేస్తున్నాను. కొత్తిమీరేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. చూడు ఎంత మంచిగా కనిపిస్తా ఉంది. అంతనే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో నిమ్మకాయ పులిహోరని. నాకు కామెంట్‌లో చెప్పండి ఎట్లా వచ్చిందని. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కలో ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త కొత్త వీడియో ఇస్తే మీకు దాని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలాగే మళ్ళీ కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.